హై గైస్ వెల్కమ్ టు ఫిన్బ్యాంక్ అకాడమీ. ఈరోజు అవర్ టాపిక్ వచ్చేసి యాన్యుటీస్. యాన్యుటీస్ డిస్కస్ చేస్తాం. ఈ చిన్న చిన్న టాపిక్కే, కాకపోతే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి. అది కూడా ఒక్క ఫార్ములా గుర్తుంటే రెస్ట్ ఆఫ్ ది ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్గా డిరైవ్ అయిపోతాయి. ఆ ఫార్ములా బేస్ ఇంపార్టెంట్. ఓకే, ఆ డెఫినేషన్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై యాన్యుటీ? యాన్యుటీని జనరల్గా మనం డైలీ లైఫ్లో చూస్తుంటాం. లైక్ ఆర్డీ ఇన్స్టాల్మెంట్ కానీ, ఎస్ఐపీలు కానీ, లోన్ ఈఎంఐ కానీ, ఇవన్నీ కూడా యాన్యుటీస్ కింద కౌంట్ అవుతాయి. అంటే ఏంటి సార్ యాన్యుటీస్ అంటే? ఒక ఫిక్స్డ్ పేమెంట్ అనేది ఫిక్స్డ్ పేమెంట్, సిరీస్ ఆఫ్ ఫిక్స్డ్ పేమెంట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ. ఫిక్స్డ్ పేమెంట్ లైక్ ₹1000 అవ్వచ్చు ప్రతి నెల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఒక 10 ఇయర్స్ చేస్తున్నాము ఫర్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ మంత్లీ. అంతే. మంత్లీ ₹1000 10 ఇయర్స్ నేను ఆర్డీ చేస్తాను అన్నాడు అనుకో, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, దట్ ఈస్ యాన్యుటీ. అలానే ఎస్ఐపి చేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, దట్ ఈస్ ఏ యాన్యుటీ. అలా కాకుండా ఒక వెహికల్ లోన్ తీసుకున్నాం, ప్రతి నెల ₹11,000 ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కడుతున్నాం. ఈఎంఐ కడుతున్నాం. దాన్నేమంటాం? దాన్ని కూడా యాన్యుటీ అంటాం. అయితే ఈ యాన్యుటీలో దేర్ ఆర్ 2 క్లాసిఫికేషన్స్. వన్ ఈస్ నథింగ్ బట్ ఆర్డినరీ యాన్యుటీ. ద సెకండ్ ఈస్ నథింగ్ బట్ యాన్యుటీ 2. దీనికి డిఫరెన్స్ ఏంటంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. రెండిటికి కూడా చాలా చిన్న డిఫరెన్సే ఉంది. ఆర్డినరీ యాన్యుటీ అంటే ఏంటంటే, ఇది ఇంపార్టెంట్. అట్ ద ఎండ్ ఆఫ్ ది పీరియడ్, అంటే మంత్ ఎండ్‌లో పే చేస్తాం. ఆర్డినరీ యాన్యుటీ అనేసరికి. యాన్యుటీ డ్యూ వచ్చేసరికి ఏమంటంటే మంత్ బిగినింగ్‌లో పే చేస్తాం. 2 ఒకటే కదా సార్ అంటే, 2 ఒకటే కాదు. చేసిన దానికి మంత్ బిగినింగ్ చేసిన దానికి తేడా ఏంటి సార్ అంటే, అక్కడ మంత్ ఎండ్‌లో పే చేస్తే ఎక్స్‌ట్రా‌గా 1 మంత్ ఇంట్రెస్ట్ మనం పే చేయాల్సుంటది. 30 డేస్ ఇంట్రెస్ట్ మనం ఎక్స్‌ట్రా‌గా పే చేయాల్సుంటది. నంబర్ ఆఫ్ డేస్‌లో కౌంట్ చేసుకొని చూస్తే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. సో, మీకు ఫైనల్‌గా ఇప్పుడు కూడా ఆర్డినరీ యాన్యుటీ వాల్యూ ఎక్కువుంటది. కంపేర్ టు యాన్యుటీ డ్యూతో కంపేర్ చేస్తే. బట్ మంత్ బిగినింగ్‌లో పే చేసేవి ఏముంటాయి అంటే, లైక్ రెంట్ ఉంటది, లేదా ఎల్ఐసీ ఇన్‌స్టాల్‌మెంట్స్, వాటెవర్ ఇట్ మే, మంత్ బిగినింగ్‌లో ఏవైనా మనం పే చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ దీంట్లో మళ్ళీ 2 వాల్యూస్ ఫైండ్ ఔట్ చేయడముంటది. వన్ ఈస్ ఫ్యూచర్ వాల్యూ, సెకండ్ వన్ ఈస్ ప్రెజెంట్ వాల్యూ. వాట్ ఇట్? అంటే మనకి టోటల్‌గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆర్డినరీ యాన్యుటీలో ఫ్యూచర్ వాల్యూ, ప్రెజెంట్ వాల్యూ. యాన్యుటీ డ్యూలో ఫ్యూచర్ వాల్యూ, ప్రెజెంట్ వాల్యూ. టోటల్‌గా 4 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఈ 4 వాల్యూస్ బేస్ చేసుకొని మనకు సమ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికి ఒకటే ఒక ఫార్ములా ఉంటది. దట్ దట్ ఫార్ములా విల్ బి మోర్ దెన్ ఎనఫ్ టు కాలిక్యులేట్ ఆల్ ద సమ్స్. ఈ ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని 4 ఫార్ములాస్ కూడా డిరైవ్ అయిపోతాయి. ఓకేనా? ఇంతకన్నా ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ నోట్ ఉంది చూసారా? ఈ నోట్ మీకు డెఫినిట్‌గా దేర్ విల్ బి వన్ క్వెషన్ దీని నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు కన్‌ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ అడుగుతారు. ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటి? ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ₹10 ఇంట్రెస్ట్‌కి మీరు 10% ఇంట్రెస్ట్‌కి ఒక ప్రతి నెల ₹1000 ఆర్‌డీ కడుతున్నారు. ఆర్‌డీ కట్టేటప్పుడు మీరేం చేస్తారంటే, కాలిక్యులేట్ చేసుకుంటారు. ఆర్‌డీ ప్రెజెంట్ 10% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. ₹1000 పర్ ఇయర్ వచ్చాక ₹12,000 అవుతుంది. దాని మీద ఒక 10% ఇంట్రెస్ట్ చార్జ్ అవుతుంది. ఓకేనా? అంటే ఎంతవుతుంది? 1200 అవుతుంది. ఒక 10 ఇయర్స్ తర్వాత 1200 ఇంటూ 10 ₹12,000 ఇలా కాలిక్యులేట్ చేసుకున్నారు. ఓకే, బానే ఉంది. బట్ ఇక్కడ ఇంకొకటి ప్రెజెంట్ వాల్యూ కూడా మనం ఫైండ్ ఔట్ చేయాలి. ప్రెజెంట్ వాల్యూ నథింగ్ బట్ వాట్? ప్రెజెంట్ వాల్యూ అంటే టుడేస్ వర్త్ ఆఫ్ ది ఫ్యూచర్ పేమెంట్. ఇప్పుడు మీరు ₹1000 ఆర్‌డీ కడుతున్నారు కదా! ఒక 10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ అనేది మేబీ 30,000, 40,000 రావచ్చు. బట్ దాని ప్రెజెంట్ ఎంత దాని విలువ? అర్థమైందా? ఇప్పుడు 1980స్‌లో ₹100 ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ద ప్రెజెంట్ వాల్యూ. ఇప్పుడు మనకున్న 2000 లేదా 3000 10,000 ఉంటే ఎంతో, 1980s ₹100 ఉంటే ఎంత? వాట్ ఇట్? అక్కడేమవుతుందనేది ఫ్యూచర్ పెరిగే కొద్దీ దాని వాల్యూ ఎప్పుడు కూడా మనీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంటది. డ్యూ టు ఇన్‌ఫ్లేషన్, అదర్ చాలా కారణాలుంటాయి. ఓకేనా? సో, అంటే ప్రెజెంట్ వాల్యూ అంటే ఏంటి? టుడేస్ వర్త్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్. ఫ్యూచర్‌లో మనకు 30,000 వస్తే ఎంత? ప్రెజెంట్‌లో 25,000 వస్తే ఎంత? 2 ఈక్వల్ అయినప్పుడు వాడు కాలిక్యులేట్ చేసుకుంటాడు. ఓకే, ఫ్యూచర్‌లో నాకు పెద్ద పెద్ద తేడా రావట్లేదు. ఇంకొక అదర్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకోవాలేమో. అలా అలా ఆలోచించుకుంటామట. నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ అంటే నథింగ్ బట్ టోటల్ అక్యుములేటెడ్ వాల్యూ. ఇది ఇంతకుముందు చెప్పాను కదా! 10% ఇంట్రెస్ట్‌కి ఆర్‌డీ కట్టుకుంటే మీకు ఎలా వస్తుందనేది. వాట్ ఇట్? ఇక్కడ ప్రెజెంట్ వాల్యూని దేనికి యూజ్ చేస్తాం? లోన్ ఈఎంఐ కాలిక్యులేషన్‌కి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను లోన్ తీసుకున్నాను. 10% చార్జ్ చేస్తున్నాను. ఒకటి హౌసింగ్ లోన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ లోన్ నేను 40,00,000 వాడాను. 40,00,000కి నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 30,00,000 అయిందనుకోండి రఫ్‌గా. సో, 70,00,000 నేను 30 ఇయర్స్ తర్వాత ఈ 70,00,000 వాల్యూ ప్రెజెంట్ వాల్యూ ఎంత? అలా ఆళ్ళు కాలిక్యులేట్ చేసుకోగలిగితే
వాడు హౌసింగ్ లోన్‌కి వెళ్ళాలా? వెళ్ళకూడదా? లేదా ప్రాపర్టీ తీసుకోవాలా? తీసుకోకూడదా? డిసైడ్ అవుతాడు. బట్ సో, ఫ్యూచర్ వాల్యూ మనకెక్కడ యూజ్ అవుతుంది అంటే ఆర్‌డి, ఎస్ఐపి, ఎంఎఫ్ గ్రోత్ ఇలాంటివన్నీ. అంటే అదే ఆర్‌డి చెప్పాను కదా! 10 ఇయర్స్‌కైతే ఎంతొస్తుంది దీని వాల్యూ. దట్ ఈస్ ద ఫ్యూచర్ వాల్యూ. గాట్ ఇట్. ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ మీకు అర్థమైపోయింది కదా! 2 డిఫరెన్స్ ఏంటన్నది. నెక్స్ట్ కాలిక్యులేషన్ పార్ట్‌కెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకొని చెప్పాను కదా! వాట్ ఈస్ ద ఫార్ములా దట్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ వాల్యూ. ఆర్డినరీ యాన్యుటీ ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా ఇది. పి ఇంటూ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్. ఇక్కడ మీకు పి ఇంటూ జనరల్‌గా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ప్రీవియస్ క్లాస్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ ఎన్. ఇదే కదా ఫార్ములా మనకక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ అదే ఉంటది. పి ఇంటూ 1 ప్లస్ ఆర్ హోల్ పవర్ ఎన్. బట్ మైనస్ 1 బై ఆర్ కొత్తగా యాడ్ అవుతుంది. ఓకేనా? దీనికి ప్రెజెంట్ వాల్యూ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఫార్ములా యాజ్ ఇట్ ఈజ్ ఉంటది. అడిషనల్‌గా ఇంక 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ యాడ్ అవుతది. అడిషనల్‌గా ఈ ఒక్క పార్ట్ యాడ్ అవుతుంది. 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్. సేమ్ ఫార్ములా యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటది. ఇప్పుడు ఇవి ఇలాగే ఉంటాయి. యాన్యుటీ డ్యూకొచ్చేసరికి యాన్యుటీ డ్యూ అంటే ఏంటి? జనరల్‌గా మనం ఏం చెప్పుకున్నాం? యాన్యుటీ డ్యూ అనేసరికి మంత్ బిగినింగ్‌లో పే చేస్తామని చెప్పాం కదా! దీనికి ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఉంటదని చెప్పాను కదా! ఇంటూ 1 ప్లస్ ఆర్ అనే డిఫరెన్స్ ఉంటది రెండిటికి. రెండిటికి కూడా ఇంటూ 1 ప్లస్ ఆర్ చేయడమే. ది సేమ్ ఫార్ములా. ఇది సేమ్ ఫార్ములా. సేమ్ ఫార్ములా. బట్ 1 ప్లస్ ఆర్ ఇంటూ చేస్తాం. సేమ్ ఫార్ములా ఇంటూ 1 ప్లస్ ఆర్ ఇంటూ చేస్తాం. గాట్ ఇట్. అర్థమైందా? మీకు ఈ ఒక్క ఫార్ములా వస్తే చాలు. రెస్ట్ ఆఫ్ ది ఫార్ములాస్ అన్ని డెరైవ్ అవుతాయి. ఈ ఫార్ములాకి కింద వ ఈ ఫార్ములాకి ఇంటూ 1/1 ప్లస్ ఆర్ పవర్ అని యాడ్ చేయడం. సేమ్ ఫార్ములాకి ఇక్కడ 1 ప్లస్ ఆర్, సేమ్ ఫార్ములాకి ఇక్కడ 1 ప్లస్ ఆర్. ఓకేనా? ఇప్పుడు ఒక బేసిక్ సమ్ తీసుకుందాం. ప్రిన్సిపల్ రూ. 10,000. ఇంట్రెస్ట్ వచ్చేసి 10%. పీరియడ్ 3 ఇయర్స్ ఇచ్చాడు. సేమ్ ఇదే ఫార్ములా ఈ ఇదే సమ్ 4 ఫార్ములాస్‌లో అప్లై చేయండి. సో, ఫస్ట్ వాల్యూ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ యాజ్ ఇట్ ఈస్‌గా నేను చేసేసాను. ఓవరాల్ మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే 33,100 వస్తుంది. కాలిక్యులేట్ చేయడం మీకు ఈజీ కాదు. ఎందుకంటే మనకి ఎగ్జామ్‌లో కాలిక్యులేటర్ అలౌడ్ కూడా కాబట్టి మీకు సబ్మిట్ వరకు నేను చేస్తున్నాను. ది రెస్ట్ ఆఫ్ ది కూడా ఇవి ప్రెజెంట్ వాల్యూ. నేను కాలిక్యులేట్ చేయలేదనుకున్నాను. కాలిక్యులేట్ చేశాను. 24,868 వచ్చింది. చూసారా? ఇప్పుడు సేమ్ అమౌంటే ఇదే 10,000 మీకు 10% లెక్క ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత మీకొచ్చే వాల్యూ 33,100. ఇదే 33,100 ఈ రోజుకి ఎంత వర్త్ అంటే 24,868కి వర్త్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్ వాల్యూ, ప్రెజెంట్ వాల్యూ. రిమెంబర్ ఫ్యూచర్ వాల్యూ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ థాన్ ద ప్రెజెంట్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ఫార్ములా ఇప్పుడు దీనికేమవుతుంది చెప్పండి? సేమ్ అమౌంట్ వస్తది. ఇంటూ 1 ప్లస్ ఆర్ అవుతుందని చెప్పాను కదా! అమౌంట్ అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా కాదు. ఇది ఒకటే ఫార్ములా. బట్ ఇంటూ 1 ప్లస్ ఆర్ చేయడం అంతే యాన్యుటీ డ్యూకి. సో, థర్డ్ ఆప్షన్‌కొచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు 33,100కి ఇంటూ 1 ప్లస్ ఆర్. 1 ప్లస్ ఆర్ ఎంత? 0.10. 33,100 ఇంటూ 1.1 మీరు కాలిక్యులేట్ చేస్తే ఎంతొస్తుంది? దట్ ఈస్ 6.41. 36.41. లేదా 33,100 ఐ థింక్ రాంగ్ వచ్చిందనుకుంటా. ఇంటూ 1.1 36 36,410 ఇది మీ కాలిక్యులేషన్ చేస్తే. అర్థమైందా? ఇప్పుడు ఫోర్త్ వన్ చేయాలంటే ఏం చేయాలి? ఫోర్త్ వన్ ఈ ఫార్ములా కదా మనకి. ఈ ఫార్ములాకి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఆర్డినరీ యాన్యుటీకి ఇంటూ 1 ప్లస్ ఆర్ చేయడం. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఆర్డినరీ అంటే మనకి ఎంతొచ్చింది? 24,868 వచ్చింది. ఇంటూ 1.1 అంతే కదా! సేమ్ ప్రీవియస్‌లో 24,861 ఇంటూ 1.1 విల్ గెట్ 27,347.1. ఇప్పుడు మీకు ఒకటి అడగొచ్చు. ఒక సీక్వెన్స్ ఇస్తాడు. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఆర్డినరీ యాన్యుటీ, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఆర్డినరీ యాన్యుటీ, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ డ్యూ ఇచ్చేసి మీకు సీక్వెన్స్
విచ్ ఈస్ గ్రేటర్ అంటే ఎఫ్వి ఆర్డినరీ యానిటీ గ్రేటర్ దెన్ పివి ఆర్డినరీ యానిటీ ఇస్ గ్రేటర్ దెన్ ఎఫ్వి ఐ నీడ్ టు డూ ఇస్ గ్రేటర్ దెన్ పివి ఇలా ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడిగినా అడగొచ్చు అనమాట. అలాంటప్పుడు మీకు అన్నిటికన్నా మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది? మ్యాక్సిమం వాల్యూ ఏది వస్తుంది? ఇది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఐ నీడ్ టు డూ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. ఇది ఫస్ట్ మ్యాక్సిమం, సెకండ్ మ్యాక్సిమం ఇది, థర్డ్ మ్యాక్సిమం ఇది, ఫోర్త్ మ్యాక్సిమం ఇది. బట్ ఈ సీక్వెన్స్ కూడా మీకు అడిగినా అడగొచ్చు. కానీ ఇందులో ఏమన్నా మనకు కష్టమయ్యేది ఏదైనా ఉందా? ఫస్ట్ యాన్యుటీ అంటే ఏంటి తెలిస్తే చాలు. యాన్యుటీ అంటే ఫిక్స్డ్ పేమెంట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలో స్పెసిఫిక్ పీరియడ్ అంతే. దీంట్లో 2 టైప్స్ ఆర్డినరీ యాన్యుటీ, యాన్యుటీ డూ. ఈ యాన్యుటీ డూలో మళ్ళీ ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ. ప్రెజెంట్ వాల్యూ ఒకే ఒక ఫార్ములా, ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా ఒక్కటి వస్తే చాలు. ఈ ఒక్క ఫార్ములా వస్తే చాలు, రెస్ట్ ఆఫ్ ది ఫార్ములాస్ అన్ని డిరైవ్ అయిపోతాయి. అంతే కదా? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, సింకింగ్ ఫండ్. యాక్చువల్లీ ఈ సింకింగ్ ఫండ్ అనేది మనకి డెప్రిషియేషన్‌లో వస్తది. బహుశా అక్కడ నేను చెప్పలేదు అనుకుంటా ఐ థింక్. సింకింగ్ ఫండ్ అంటే ఏమి లేదు. ఇప్పుడు మీరు ఒక యూనిట్ రన్ చేస్తున్నారు. అదే ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. కంపెనీ రన్ చేసినప్పుడు ఒక మిషనరీ తీసుకున్నారు. దాని వాల్యూ ఒక 10,00,000 అయిందనుకోండి. ప్రతి దానికి ఒక మిషనరీకి ఒక టైమ్ పీరియడ్ ఉంటది. ఆ 10,00,000 వాల్యూ మిషనరీ జీవితాంతం ఏం వచ్చేదు. ఒక 10 ఇయర్స్ వస్తే వస్తది. వాడు లైఫ్ సైకిల్ ఇస్తాడు 10 ఇయర్స్ అని. 10 ఇయర్స్ తర్వాత ఈ 10,00,000 మిషనరీ మీరు రీప్లేస్ చేయాలి. రీప్లేస్ అంటే అప్పటికప్పుడు డబ్బులు ఎతుక్కోవు. అప్పటికప్పుడు డబ్బులు ఎతుక్కోకుండా ఫస్ట్ నుంచి మనం ప్రిపేర్ చేస్తాం డబ్బుల్ని. ఏం చేస్తామంటే 10,00,000ని కొద్ది పోర్షన్‌లో సేవ్ చేసి పక్కన పెడతాం. సేవ్ చేసి పక్కన పెట్టిన అమౌంట్ అయితే ఉంటదో, ఆ అమౌంట్‌తో 10 ఇయర్స్ తర్వాత మనం పర్చేజ్ చేస్తాం. అలా కొద్దిగా సేవ్ చేయడాన్నే సింకింగ్ ఫండ్ అంటారు. ఓకే. అక్యుములేట్ సిస్టమాటికల్లీ ఎ ఫండ్ బై మీన్స్ ఆఫ్ ఈక్వల్ పీరియడ్ ఆఫ్ డిపాజిట్స్. సైంటిఫిక్ డెఫినిషన్ మనం అర్థమైతే చాలు. ఓకేనా? దీనికో ఫార్ములా ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ A ఇంటూ 1 ప్లస్ R పవర్ n మైనస్ 1/R. ఇది ఇంకొక దానికి కూడా యూజ్ చేస్తాం. బుల్లెట్ పేమెంట్‌కి యూజ్ చేస్తాం. అంటే మీరు ఒక సర్టెన్ అమౌంట్ తీసుకున్నారు. వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఈఎంఐ పే చేస్తున్నారు. సడెన్‌గా మీకు ఒక అమౌంట్ వచ్చింది. అమౌంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, నేను మొత్తం పే చేసేస్తాను సార్ అంటారు. మొత్తం పే చేయడానికి వచ్చినప్పుడు ఏమవుద్దంటే, ఈ ఫార్ములా రన్ అవుతది బ్యాక్ ఎండ్‌లో. మనం ఇప్పుడు ఏం చేయం కదా! మనకంత ఎంత ఐడియా ఉండవులెండి. ఓకే. నెక్స్ట్ ఒక బేసిక్ సమ్ తీసుకున్నాం. ఇన్ 10 ఇయర్స్ ₹40,000 మిషన్ ఏమైంది? విల్ హావ్ ఎ సాల్వేజ్ వాల్యూ. సాల్వేజ్ వాల్యూ అంటే ఏంటి? ఆ మిషన్‌ని అప్పుడు అమ్మేస్తే వచ్చే అమౌంట్‌నే సాల్వేజ్ వాల్యూ అంటారు. అంటే ఇంకా దాని వాల్యూ అంతే. మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్‌లో పెడితే వస్తది కదా! వాల్యూ ఇస్తారు కదా! దాన్ని సాల్వేజ్ వాల్యూ అంటారు. 40,000. ఏ న్యూ మిషన్ ఎంత అవుతుంది? కాస్ట్ వుడ్ బి 52,000 అవుతుంది. ఓకే. ఇప్పుడు 40 అప్పుడు 52,000 అవుతుంది. ఎట్ ద టైమ్. ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎ సింకింగ్ ఫండ్. ఇప్పుడు సింకింగ్ ఫండ్ ఆ కంపెనీ ప్రొవైడ్ చేయాలనుకుంటుంది. ఈళ్ళు పెట్టే ఫండ్‌కొచ్చే రేట్ వచ్చి 7% ఎంతొస్తుంది. అంటే కొంత అమౌంట్ పోగు చేస్తున్నారు కదా! మరి అది కూడా వడ్డీ రావాలి కదా! వడ్డీ రాకపోతే పోగు చేయరు కదా! దాని మీద వచ్చే రిటర్న్ 7%. అయితే వీడు ఎంత పేమెంట్ పెట్టుకోవాలి? అంటే ప్రతి మంత్ ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి? దట్ ఈస్ ద సమ్. ఇప్పుడు వాడేమన్నాడు? మెషిన్ ఒరిజినల్ వాల్యూ 52,000 ఓకేనా? సాల్వేజ్ వాల్యూ ఎంత? 4,000. అప్పుడు ₹4,000 వస్తుంది కదా! అంటే 48,000 వీడు మెషిన్ కోసం పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మగా 4,000 వస్తుంది కదా! ఇది 48,000 అనేది ఏమవుతుంది? దిస్ ద ఫైనల్ వాల్యూ. అది ఫ్యూచర్ వాల్యూ. ఇది ఈ ఫార్ములా. 48,000 అనేది ఫ్యూచర్ వాల్యూ అవుతుంది. ఇది ఒకసారి ఇక్కడ రాసుకుంటాను. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ 1 ప్లస్ R పవర్ n మైనస్ 1/R ఐ థింక్. అంతే కదా! ఇది 48,000 ఈజ్ ఈక్వల్ టు A మనకు ఫైండ్ ఔట్ కావాలి. మనకు ఫైండ్ ఔట్ కావాలి. అంతే కదా! 1 ప్లస్ R ఎంత? 10% కదా! 7% సారీ. 7% 7/100 0.07.
హోల్ పవర్ n ఎంత ఇచ్చాడు ఎన్ని ఇయర్స్కి how much time should pay new machine cost would be 50,000 I mean, to provide allowance value 10 years power 10 minus 1 by r అంతా 0.07 కదా ఇది we want a మనకి a కావాలి మనకి a కావాలంటే 48,000 by 1 plus 0.1 plus 0.07 డైరెక్ట్గా 1.07 వేస్తున్నాం హోల్ పవర్ 10 మైనస్ 1 by 0.07 కదా ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నేను క్యాలిక్యులేట్ చేస్తే ఇన్ అండ్ ఎరర్ ఐఎమ్ గెటింగ్ 3,473 ఆ కంపెనీ ప్రతి నెల కూడా 3,473 రూపీస్ పక్కన పెట్టుకోవాలి దీనికి ఆ మిషన్ని 10 ఇయర్స్ తర్వాత పర్చేజ్ చేయడం ఓకేనా సో ఈ చాప్టర్లో ఇంతకు మించి ఎక్కువ అడగరు ప్రీవియస్ చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ దాని మీద అడిగితే 1-2 సమ్స్ యాన్యుటీ మీద డెఫినెట్గా 1-2 సమ్స్ వస్తే రావచ్చు నెక్స్ట్ ఈ సింకింగ్ ఫండ్ మీద వస్తే రావచ్చు అండ్ దెర్ ఇస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ ఈఎంఐ కూడా మీకు వస్తే 1-2 సమ్స్ రావచ్చు ఈఎంఐ క్యాలిక్యులేషన్ సింపుల్గా ఫామ్లో ఉంటుంది దట్ ఈస్ ఈఎంఐ ఈజ్ ఈక్వల్ టు దెర్ ఇస్ ఎ ఫార్ములా పి ఇంటూ ఆర్ ఇంటూ 1 plus r power n by 1 plus r power n minus 1 ఇది జస్ట్ ఫార్ములా మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు ఈఎంఐ మీద డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు మీకు దొంగతేడు ఏమి ఉండదు అన్ని వాల్యూస్ ఇచ్చేస్తాడు ఫైండ్ ద ఈఎంఐ అంటాడు అంతే బట్ చూసుకుంటే ఒకసారి చూసుకోండి ఈ ఇందులో ఇంతకు మించి ఇంకా ఇంపార్టెంట్ ఏం అవసరం లేదు బట్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మ్యాక్సిమం షేర్ చేయండి ఎక్కువ మందికి ఎందుకంటే తెలుగు వాళ్ళకి అందరికీ ఇది రీచ్ అవ్వాలి బట్ థ్యాంక్ యూ